ఆ ఎగతాళికి విక్రమ్ సైలెంట్ అయిపోయాడు. కానీ వాళ్ళ నాన్న ఎంతో కూల్గా ఇంకో అద్భుతమైన మాట చెప్పాడు. అరే, ఒక చిన్న గింజని చూసి నవ్విన వాళ్లే రేపొద్దున్న అది పెద్ద చెట్టయ్యాక దాని నీడలో కూర్చుంటారా అని. వావ్! అసలు ఈ మాట విక్రమ్కు ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లా పనిచేసింది. మన పని మీద మనకు నమ్మకం ఉంటే పక్కనోళ్ళు ఏమనుకున్నా మనకొచ్చే నష్టం ఏమీ లేదు. ఏ గొప్ప విజయానికైనా భరించాల్సిన మొదటి విషయం ఈ ఓర్పు. ఆ తర్వాత విక్రమ్ స్టైల్ మారిపోయింది. అతను కేవలం ఒక సేల్స్మెన్లా కాకుండా ఎదుటి వాళ్ల అవసరాలను అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఎవరికి ఏ పుస్తకం కావాలి, అది వాళ్లకు ఎప్పుడు కావాలి, దాన్ని అందరికంటే తక్కువ రేటుకు ఎలా ఇవ్వాలి, ఇదే అతని బిజినెస్ సీక్రెట్. ఒక మామూలు వ్యాపారికి, ఒక సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తకు మధ్య ఉన్న డిఫరెన్స్ ఇదేనండి. జనాల ప్రాబ్లంని సాల్వ్ చేయాలనే ఆ తపనే అతన్ని ముందుకు నడిపించింది. ఆ ఓర్పు, అతని కష్టం ఎలా రిజల్ట్స్ ఇచ్చాయో ఇక్కడ చూడండి. ఫస్ట్ పెట్టిన 100 రూపాయలు ఆ 30 రూపాయల లాభంతో మొదలై నెమ్మదిగా 100లకు, ఆ తర్వాత 1000 రూపాయలకు చేరుకుంది. ఆ 100 కాస్త 500 అయింది, ఆ 500 కాస్త 5000 అయింది. ఇది ఆషామాషిగా జరగలేదండి. ఈ నంబర్స్ చూస్తే ఒకటే అర్థమవుతోంది: ఫోకస్ పెట్టి పట్టుదలతో కష్టపడితే ఎంతటి మ్యాజిక్ అయినా క్రియేట్ చేయొచ్చని.